వచ్చే ముందు అధికారంలో ఉన్నంత వరకు వచ్చినంతది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు 2019లో అంతకుముందు మినిమం 10 లక్షలు తీసుకుంటుంది కదా ఒక గ్రూపు. 10 లక్షలు అంటే ఒక్కొక్కళ్ళు ₹1,00,000 తీసుకున్నట్టు. ఈ ₹1,00,000 తీసుకున్న వాళ్ళకి 20,000 వచ్చినాయి ఏడాదికి. అదే 2 లక్షలు తీసుకున్న వాళ్ళకి 40,000 వచ్చినాయి ఏడాది. 3 లక్షలు తీసుకున్న వాళ్ళకి ఏడాదికి ఆ 1,50,000 వచ్చినాయి. ఇదే 80,000 వచ్చినాయి అక్కడ. ఆ విధంగా ఇచ్చారు వాళ్ళకి, అకౌంట్లో పడ్డాయి ఆ డబ్బులు. ఇది కాకుండా డ్వాక్రా రుణమాఫీ డబ్బులై, అవి కాకుండా చేయూత అనే పథకం కిందన ఎవరికాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికని 18,000 ఇచ్చారు అప్పుడు ఒక్కొక్కరికి. వాస్తవంగా అప్పట్లో అతను పాదయాత్ర సందర్భంలో ₹1,500 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నాడు. అన్నప్పుడు తిట్టారు, మనం కూడా విమర్శించాం ఏంది ఇది అని. ఇప్పుడు వీళ్ళు 50 ఏళ్ళకి అన్నప్పుడు కరెక్ట్గానే అన్నారు అందరూ. అప్పుడు 50 ఏళ్ళకే పెన్షన్ ఏంటి మతిపోయిందని తిట్టారు. అప్పుడు జగన్ ఏం చెప్పాడు, వీళ్ళు ఇట్లా విమర్శిస్తున్నారు కదా, ఓ పని చేద్దాం, 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏడాదికి 18,000 ఇస్తానన్నాడు. అట్లాగే 18,000 ఇచ్చాడు 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా. అట్లాగే బీసీ నేస్తమని, కాపు నేస్తమని